సో గైస్, అంటే చాలా మంది అంటా ఉంటారు ఏమనంటే ప్యాకేజ్ అంటే నేను కోడ్ రాయలేను, నా వల్ల కాదు కోడ్ అని చెప్పి అంటా ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏమంటారంటే అసలు ఇప్పుడు యుఎస్ లో ఉద్యోగాలు ఉన్నాయా అని అంటా ఉంటారు. యుఎస్ లో అయితే కంపారిటివ్లీ ఇండియాలో బాగుంది సిచ్యువేషన్, యుఎస్ లో కూడా ఇప్పుడు సిచ్యువేషన్ అనేది మెల్లమెల్లగా మెరుగవుతుంది. అయితే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే రీసెంట్ డేస్ లో ఒక అప్డేట్ చూసాను. రోజుకి గంట సేపు కోడ్ రాస్తే సంవత్సరానికి ఇతనికి 1.2 crores శాలరీ. ఒక గంట కోడ్ రాస్తే ₹1,00,00,000. ఇదేది ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కాదు. జస్ట్ 20 years ఓల్డ్ టెకీ హూ ఈస్ వర్కింగ్ విత్ గూగుల్. చాలా మంది ఈ విషయం నేను ఆర్టికల్ కూడా ఉంది, ఎక్కడ చూస్తారు ఏంటి అని కూడా చెప్తా ఉంటారు. సో ఆర్టికల్ క్లియర్ గా మీకు చూపిస్తాను కూడా. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇంకొక విషయం, అబ్బా మీరు చెప్తా ఉన్నారు మీరు సంపాదిస్తున్నారా ₹1,00,00,000 అంటే మాకు చెప్పే బదులు మీరు చేయొచ్చు కదా. నేను సంపాదించుకుంటున్నా ₹1,00,00,000 కదా, కోట్లలోనే సంపాదించుకుంటున్నా. ఓకే. సో అంటే చాలా మంది కొంతమంది అంటా ఉంటారు, అందుకే నేను ఆన్సర్ చెప్తున్నా. అండ్ డెఫినెట్లీ ఏంటి అంటే నేను ఇప్పుడు అతను ₹1,00,00,000 సంపాదించాడంటే నేను అంటున్నానంటే అట్లీస్ట్ మనం ₹1,00,000 సంపాదించలేమా? అట్లీస్ట్ ఒక జాబ్ ఒక 20,000 30,000 ఇనిషియల్ గా మన కెరియర్ స్టార్ట్ చేయడానికి జాబ్, ఆ చిన్న జాబ్ అయినా మనం సంపాదించలేమా అనేది మనం ఆలోచించాలనేది. ఇదంతా చెప్పడం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది. అండ్ దీంతో పాటు వేరే చాలా మంది భారీగా ప్యాకేజీలు ఉన్నాయి, దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను విత్ విత్ ప్రూఫ్ తో సహా. సో ఒకసారి మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సో అంటే ఇన్ని కోట్ల రూపాయలు 20 అంటే ఒక చిన్న 20 years పిల్లోడు 1.2 crore అనేది సంపాదించుకుంటున్నాడు. అండ్ చాలా మంది ఏంటి చూడండి, ఒకసారి చూడండి, హీ డెడికేట్స్ జస్ట్ 1 hour టు రైటింగ్ కోడ్ ఫర్ గూగుల్ టూల్స్ అండ్ ప్రొడక్ట్స్ డైలీ. రోజుకి గంట సేపు మాత్రమే అతను రాస్తాడు. అండ్ ఈ అంటే డెవెన్, తన పేరు డెవెన్. అంటే డెవెన్ సెడ్ దట్ హీ స్టార్ట్స్ హిస్ డే అరౌండ్ 11 AM ఆర్ noon after waking up 9 AM, followed by breakfast and shower. He allocates just an hour to work his, hour to his work for Google and dedicates the rest of the day to his startup venture until 9 PM to 10 PM. చూడండి, అంటే ఒక గంట గూగుల్లో పెట్టినాడు, ₹1,00,00,000 సంపాదించుకున్నాడు. మిగతా టైంలో తన స్టార్టప్ వెంచర్ కోసం కష్టపడుతూ ఉన్నాడు అనమాట. కొంతమంది 30 సంవత్సరాలు వచ్చినా 35 సంవత్సరాలు వచ్చినా స్టిల్ ఒక క్లారిటీ లాగా కన్ఫ్యూజన్ లేక వాళ్ళు చెప్పిన మాటలని వీళ్ళు చెప్పిన మాటలని చేసే పని కూడా ఆపేసేసి అదేదో అవుతుంది ఇంకేదో అవుతుంది, ఉద్యోగాలు రావట్లేదు, ఉద్యోగాలు ఇప్పుడు నేను కోర్స్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తున్నాయా? రావట్లేదు. ఎందుకు వేస్ట్ గా ఇన్స్టిట్యూట్ వాళ్ళు హైప్ ఇస్తున్నారు, నేను అందుకే కోర్స్ జాయిన్ అవ్వను. ఇన్స్టిట్యూట్ ఇంకొకరు ఎవరో చెప్పారు, నేను అందుకే వాళ్ళ మాట నమ్ముతాను, వీళ్ళ మాట నమ్ముతాను. ఒక ఓన్ డెసిషన్ లేకుండా, ఒక డెసిషన్ తీసుకున్న దాని మీద నిలబడకుండా ఇంకా 30-35 years వచ్చినా కూడా ఇంకా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు డెఫినెట్లీ ఏంటి అంటే ఇన్స్పైర్ గా తీసుకోవాలి. ఇట్ డజంట్ మీన్ దట్ నేను ఇప్పుడు ఇది చెప్తున్నాను మీరు సెటిల్ కాలేదుగా అట్లా మాట్లాడట్లేదు నేను. ఇన్స్పైర్ అంటే ఒక 20 సంవత్సరాలు కుర్రోడ్ చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు, మనం ఎంత కష్టపడాలి. ఇక్కడ ఏంటి అంటే అంతలాగా ఇప్పుడు ఒకరికి వచ్చిందని అతను ₹1,00,00,000 వచ్చిందని మనకు వస్తాయని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ అట్లీస్ట్ మనం చిన్నదానికి కూడా మనం ఎందుకు సెటిల్ కాలేకపోవట్లేదు అనేది ఇక్కడ పాయింట్. ఓకే సార్, ఆలోచించండి, ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సివిల్ సెక్రటరీ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద కోర్సెస్. థ్యాంక్ యూ.